హే, దిస్ ఈజ్ అఖిలాష. ఈరోజు నేను ఆన్లైన్ నుంచి కొన్ని ఫ్లవరింగ్ సీడ్స్ అండ్ వెజిటేబుల్ సీడ్స్ ఆర్డర్ చేశానండి. సో ఆ సీడ్స్ ఎలా ఉన్నాయి, దాని క్వాంటిటీ ఏంటి, దాని క్వాలిటీ ఎలా ఉంది అండ్ దీని కాస్ట్ ఎంత, కూపన్ ఎంత అప్లై చేశాను, మొత్తం నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ టైం నేను ఈ సీడ్స్ అనేవి ఆర్డర్ చేశానండి ఆన్లైన్లో. నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో దీని క్వాలిటీ, దీని క్వాంటిటీ అండ్ దీని కాస్ట్ మొత్తం నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. ఈ సీడ్స్ మొత్తం నేను ఒక్కొక్కటి మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. నా రివ్యూస్, నా రేటింగ్స్ మీకు నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఫ్లవరింగ్ సీడ్ వచ్చి మ్యారీగోల్డ్ ఫ్లవర్ సీడ్ అండి. ఈ సీడ్స్ నేను 20 వెరైటీస్ ఆఫ్ ఫ్లవరింగ్ సీడ్స్లో ఆర్డర్ చేయలేదు, ఇది సపరేట్గా ఆర్డర్ చేశాను. అండ్ 20 వెరైటీస్ ఆఫ్ ఫ్లవరింగ్ సీడ్స్లో కూడా మ్యారీగోల్డ్ వచ్చింది. బట్ నాకు ఎక్కువ సీడ్స్ కావాలి ఉండే, సో నేను ఇవి ఎక్స్ట్రా కూడా ఆర్డర్ చేశాను. ఈ సీడ్స్ చూడండి, చూపిస్తున్నాను నేను. లాంగ్గా ఉన్నాయి అండ్ బ్లాక్ అండ్ గ్రే కలర్లో ఉన్నాయి. మనం బంతిపూలు చూస్తూనే ఉంటాం ఎక్కువగా. 2-3 కలర్స్లో అవైలబుల్లో ఉంటాయి ఇవి, లైక్ ఆరెంజ్, ఎల్లో, రెడ్. 50 రకాలు ఉంటాయండి ఎక్కువగా బంతిపూలు. బట్ మనం మోస్ట్లీ 2-3 మాత్రమే ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ మెన్షన్ చేశారు ఈ ఫ్లవర్స్కి ఫుల్ డైరెక్ట్ టు పార్షియల్ సన్లైట్ అవసరం. అండ్ మనం ఇది అవుట్డోర్లో పెంచుకోవచ్చు. వాటరింగ్ కూడా మనం twice to thrice a week వాటరింగ్ చేయాలి. 6 to 8 weeks టైమ్ టిల్ బ్లూమ్. 6 to 8 weeksలో మనకు ఫ్లవర్స్ అనేవి బ్లూమ్ అవుతాయి. అండ్ ఇవి యాన్యువల్ సీడ్స్ అండి, లైక్ యాన్యువల్ ఫ్లవర్స్ ఇవి. సెకండ్ సీడ్ వచ్చి క్యాలెండ్యులా. ఈ సీడ్స్ కూడా బంతిపూల్ లాగానే ఉంటాయండి. దీన్ని పాట్ మ్యారీగోల్డ్ అంటారు. నేను ఇది ఓపెన్ చేసి చూశాను సీడ్స్ ఎలా ఉన్నాయో అని. చూడండి, ఇలా ఉన్నాయి సీడ్స్. అండ్ దీని క్వాంటిటీ వచ్చి ఇది అండి, దీని క్వాంటిటీ ఇన్ని వచ్చాయి. సో ఇవి కూడా బంతిపూల లాగానే ఉంటాయి, డిఫరెంట్ కలర్స్లో కూడా ఉంటాయి. అండ్ మనం బంతిపూలకి వాటర్ చేసేటప్పుడు ఎప్పుడైనా పూల మీద నుంచి వాటరింగ్ చేయకూడదండి. బికాస్ అవి మనం పూల మీద నుంచి వాటర్ చేస్తే అవి మాయిస్ట్గా అయిపోయి కుళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి పూలు వచ్చిన తర్వాత. సో మనం ఎప్పుడైనా కింద బేస్ ఉంటుంది కదా, ఆ సాయిల్లో మాత్రమే వాటరింగ్ చేయాలి, లేకుంటే కుళ్ళిపోతాయి. నెక్స్ట్ సీడ్ వచ్చి సాల్వియా. చూడండి, దీని ఫ్లవర్స్ ఇలా ఉంటాయి, పర్పుల్లో బ్లూయిష్ కలర్లో ఉంటాయి దీని ఫ్లవర్స్. అండ్ ఇవి లాంగ్గా గ్రో అవుతాయండి. 20 to 21 days, లైక్ 21 to 30 days ఆ టైంలో ఇవి జర్మినేట్ అయిపోతాయి. మనం సీడ్స్ వేసిన 21 to 30 daysలో ఈ సీడ్స్ అనేవి జర్మినేట్ అయిపోతాయి. అండ్ దీనికి సన్లైట్ అనేది ఇంపార్టెంట్ అండి. లైక్ షేడీ ప్లేసెస్లో అలా కాకుండా సన్లైట్ ఎక్కువగా ఉన్న చోట ఇవి చాలా బాగా గ్రో అవుతాయి. సమ్మర్లో అయితే ఇంకా చాలా బాగా గ్రో అవుతాయండి ఇవి. దీని క్వాంటిటీ ఇలా ఇంత ఉంది, ఇన్ని మాత్రమే వచ్చాయి. దీని క్వాంటిటీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయండి మనం గార్డెన్లో వేసుకుంటే ఇవి. నెక్స్ట్ సీడ్ వచ్చి స్వీట్ విలియం. ఈ సీడ్స్ వచ్చి చూడండి, గుంపులుగా ఇవి గ్రో అనేవి అవుతాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. గార్డెన్స్లో అయితే చాలా బాగా ఉంటాయి. ఇది వైట్, రెడ్, పింక్, వైలెట్ అలా అన్ని కలర్స్లో అవైలబుల్లో ఉంటాయి. ఇవి ఎక్కువగా ఏషియా అండ్ యూరోప్ ఆ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి జర్మినేట్ అవ్వడానికి 14 to 20 days అవుతుందండి. 14 to 20 days పడుతుంది ఇవి జర్మినేట్ అవ్వడానికి. అండ్ ఈ ఫ్లవర్స్ అనేవి మనం సెప్టెంబర్ టు అక్టోబర్ ఆ టైంలో మనం సీడ్స్ వేస్తే
చాలా కలర్ఫుల్గా, లైక్ వింటర్ ఆ టైంలో చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తాయి మన గార్డెన్లో. చూడండి, మనకి ఇక్కడ పిక్ కూడా ఇచ్చారు, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ సీడ్ వచ్చి బాల్సమ్. ఇవి కూడా చూడండి, ఇవి కూడా పిక్ ఇచ్చారు, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి కూడా సమ్మర్ ఫ్లవరింగ్సే అండి. లైక్ మనకు పార్షియల్ సన్లైట్ అవసరం దీనికి. ఇది హైట్ వచ్చి 10 to 12 inches వరకు ఇవి గ్రో అవుతాయి. రెడ్, వైలెట్, ఆరెంజ్, వైట్, పింక్, ఎల్లో అలా అన్ని కలర్స్లో ఇవి అవైలబుల్లో ఉంటాయి. ఇవి మనం సీడ్స్ వేసిన తర్వాత 10 to 15 daysలో జర్మినేట్ అయిపోతాయండి ఇవి. దీనికి సన్లైట్ కూడా బాగా అవసరం. లైక్ షేడీ ప్లేసెస్లో అలా పెట్టకుండా, లైక్ పార్షియల్ సన్లైట్ అయినా లేకుంటే 5-6 hours సన్లైట్ అలా వచ్చేలాగైనా మనం చూసుకోవాలి. ఈ సీడ్స్ కూడా చాలా బాగున్నాయి. దీని క్వాంటిటీ కూడా బాగుందండి, కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి, సో క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారు. ఫ్లవర్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. మన గార్డెన్లో ఇవన్నీ వేసుకుంటే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ సీడ్ వచ్చి కాస్మోస్ అండి. ఇవి కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా ఫ్లవరింగ్ సీడ్స్ అంటేనే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. సో ఇవి చాలా కలర్ఫుల్గా ఉండడం వల్ల బర్డ్స్ అయినా, బీస్, బటర్ఫ్లైస్ చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయండి ఈ ఫ్లవర్స్ని. అండ్ మన గార్డెన్లో ఇలాంటి ఫ్లవర్స్ ఉండడం వల్ల పాలినేషన్ కూడా చాలా బాగా జరిగి, లైక్ వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి పాలినేషన్ త్వరగా ఈ ఫ్రూట్స్ కూడా బాగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి పూర్ సాయిల్ కండిషన్స్ ఉన్నా కూడా చాలా బాగా గ్రో అవుతాయండి. లైక్ మనం దీనికి మెయింటెనెన్స్ చేయాలంటే కష్టం అలా ఏం లేదు. పూర్ సాయిల్ కండిషన్స్లో కూడా ఇవి చాలా బాగా గ్రో అవుతాయి. అండ్ ఇవి వచ్చి ఆరెంజ్, గోల్డ్, ఎల్లో మిక్స్ షేడ్స్ అలాంటి కలర్స్లో ఉంటాయి. దీనికి మంచి సన్లైట్ కావాలండి. షేడీ ప్లేసెస్లో అలా పెట్టకుండా బాగా ఒక more than 6 hours అలా సన్లైట్ వచ్చే ప్లేస్లో మనం ఇవి పెట్టాలి. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. నెక్స్ట్ సీడ్ వచ్చి సన్ఫ్లవర్ అండి. సన్ఫ్లవర్ మన అందరికీ తెలుసు, మనం చూస్తూనే ఉంటాం ఎక్కువగా. దీని సీడ్స్ కూడా బాగానే వచ్చాయి క్వాంటిటీ. ఇవన్నీ వేసిన తర్వాత ఇవి ఎలా ఉన్నాయన్నది క్వాలిటీ నేను మీకు కావాలంటే నేను ఇంకో వీడియో చేసి చూపిస్తానండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు పర్టికులర్ ఫ్లవరింగ్ సీడ్ ఏదైనా ఎలా గ్రో అయింది, ఎలా అనిపించింది నాకు మీరు తెలుసుకోవాలంటే మీరు కింద కామెంట్ చేయండి. నా ఎక్స్పీరియన్స్ మీతో నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చి కుసుమ్ అండి. సో దీని ఫ్లవర్ కూడా చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది. దీని సీడ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి ఇలా ఉన్నాయి దీని సీడ్స్. ఇవి అండి కుసుమ్. నెక్స్ట్ సీడ్ వచ్చి జిప్సోఫిలియా. ప్రొనౌన్సియేషన్ నాకు అంత కరెక్ట్గా తెలీదు, గిప్సోఫిలియా ఆర్ జిప్సోఫిలియా. ఈ సీడ్స్ వచ్చి 6 to 8 hours ఈ ఫ్లవర్స్కి సన్లైట్ అవసరం అండి. ఇవి లైక్ సెప్టెంబర్ టు అక్టోబర్ ఆ టైంలోనే వేస్తే మనము ఆ ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయి. అండ్ ఈ సీడ్స్ వచ్చి నేను మీకు చూపిస్తాను. ఈ సీడ్స్ మనం దగ్గరగా వేయకూడదండి, కొంచెం స్పేస్ అనేది ఇవ్వాలి సీడ్స్ వేసేటప్పుడు. మనం లైక్ 20 to 25 centimeters అలా మనం మధ్యలో స్పేస్ ఇవ్వాలి సీడ్స్ వేసేటప్పుడు. చూపిస్తాను నేను మీకు సీడ్స్ ఎలా ఉన్నాయో. చూడండి దీని సీడ్స్. మనం ఈ సీడ్స్ వేసేటప్పుడు డిస్టెన్స్ అనేది ఉంచాలండి. 20 to 25 centimeters అలా దూరంగా వేసుకోవాలి. డైలీ వాటరింగ్ కూడా ఇంపార్టెంట్ దీనికి. లైక్ 2 to 2.5 months ఆ టైంలో ఫ్లవర్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇవి కొంచెం కేరింగ్గా చూసుకోవాలి ఈ ప్లాంట్స్ని మనం. చాలా టైనీగా ఉన్నాయి దీని సీడ్స్. అండ్ నెక్స్ట్ సీడ్ వచ్చి డాలియా అండి. ఇవి కూడా మనం చూసే ఉంటాం ఎక్కువగా, చాలా కలర్స్లో అవైలబుల్లో ఉంటాయి. లైక్ పింక్, రెడ్, ఎల్లో, వైట్ అండ్ ఆరెంజ్ ఆ షేడ్స్లో అన్నీ ఉంటాయి.
ఈ ఫ్లవర్స్ అనేవి లార్జ్ సైజెస్లో ఉంటాయండి. దీని ప్లాంట్స్ మీడియం టు లార్జ్ సైజెస్లో ఉంటాయి. దీనికి కూడా మనం మంచి సాయిల్ అండ్ మంచి సన్లైట్ అవసరం ఈ ఫ్లవర్స్కి కూడా. ఎంత మంచి సన్లైట్ ఉంటే అంత బాగా గ్రో అవుతాయి ఇవి. బట్ కొన్ని స్ట్రాంగ్ విండ్స్ అలా వచ్చేటప్పుడు ఈ ఫ్లవర్స్ని మనం కొంచెం ప్రొటెక్ట్ చేయాలి. స్ట్రాంగ్ విండ్స్ అలా వచ్చినప్పుడు ఇవి డెలికేట్ ఉంటాయి కాబట్టి కింద పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో మనం లైక్ స్ట్రాంగ్ విండ్స్ అలా వచ్చినప్పుడు మనం దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, కేర్గా చూసుకోవాలి ఫ్లవర్స్ని. అప్పుడు గార్డెన్లో చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చి సెలోసియా. ఇది కూడా నేను ఎక్స్ట్రాగా ఆర్డర్ చేశానండి. క్రాఫ్ట్ సీడ్ బ్రాండ్ నుంచి ఎక్స్ట్రా ఆర్డర్ చేశాను. సెలోసియా ప్లమోజా. ఇవి క్రాఫ్ట్ సీడ్ బ్రాండ్ నుంచి ఆర్డర్ చేశాను. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి కూడా. సో నేను వీటిని ఎక్స్ట్రా ఆర్డర్ చేశానండి. ఎవరికైనా కావాలంటే మీరు కూడా బై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి వెజిటేబుల్ సీడ్ అండి, రిడ్జ్ గార్డ్. ఇది కూడా నేను క్రాఫ్ట్ సీడ్ నుంచి ఆర్డర్ చేశాను. దీని సీడ్స్ కూడా ఇంత ఉంది అండి. దీని సీడ్స్ అన్నీ ఓపెన్ చేస్తే మీకు టైం వేస్ట్ అని సో నేను పైనుంచి చూపిస్తున్నాను. బట్ మీరు కామెంట్ చేయండి ఏ వీడియో ఏ సీడ్ మీకు కావాలి, ఏ సీడ్ గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు అక్కడ ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ వీడియో చేసి మీకు చూపిస్తాను ఆ ప్లాంట్ ఎలా వచ్చింది అండ్ సీడ్స్ ఎలా గ్రో అయ్యాయి మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి ఇది కూడా నేను క్రాఫ్ట్ సీడ్స్ నుంచి ఆర్డర్ చేశాను. గోంఫ్రినా. దీని సీడ్స్ కూడా కొంచెం టైనీగానే ఉన్నాయండి. ఇవి కూడా మనం చూసే ఉంటాం ఈ ఫ్లవర్స్ కూడా. నెక్స్ట్ సీడ్ వచ్చి తులసి అండి. తులసి మనం మోస్ట్గా చూస్తూ ఉంటాం. తులసి సీడ్ కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి వెర్బినా. దీని క్వాంటిటీ కూడా కొంచెం తక్కువే అనిపించాయండి. చూడండి ఇంత మాత్రమే ఉన్నాయి వెర్బినా. నెక్స్ట్ వచ్చి గెలార్డియా. ఇఫ్ ప్రొనౌన్సియేషన్ రాంగ్ అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి గెలార్డియా అండి. దీని క్వాంటిటీ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చి ఫ్లాక్స్. ఇవి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ అనేవి. నెక్స్ట్ వచ్చి యాస్టర్ అండి. చూడండి ఇవి లైక్ ఈ ఫ్లవర్స్ని స్టార్ షేప్డ్ ఫ్లవర్స్ అంటారు బికాస్ ఇవి స్టార్ షేప్లో కనిపిస్తున్నాయని. అండ్ ఈ ఫ్లవర్స్ అనేవి మోర్ దాన్ 600 వెరైటీస్లో ఇవి అవైలబుల్లో ఉన్నాయండి. ఇవి బ్లూస్, పర్పుల్స్ అండ్ పింక్ కలర్స్లో అవైలబుల్లో ఉంటాయి. లైక్ ఈ ఫ్లవర్స్ అనేవి 24 ఇంచెస్ హైట్ వరకు ఈ ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. అండ్ దీని జర్మినేషన్ వచ్చి 8 to 10 డేస్లో ఈ సీడ్స్ అనేవి జర్మినేట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చి హీలిక్రైజమ్. ఇవి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి సీడ్స్ కూడా. నెక్స్ట్ వచ్చి క్యామోమైల్. ఈ క్యామోమైల్ సీడ్స్ని ఎక్కువగా డ్రై చేసి హెర్బల్ టీస్ అలా ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారండి. అండ్ ఆయిల్స్లో కూడా యూజ్ చేస్తారు ఈ సీడ్స్ని. ఈ సీడ్స్ని మనం ఇండోర్ అండ్ అవుట్డోర్ ఎక్కడైనా గ్రో చేసుకోవచ్చు. బట్ ఎవరైనా ఇవి ఇండోర్ గ్రో చేసుకోవాలి అనుకుంటే ఎండ్ ఆఫ్ వింటర్ సీజన్లో మనం గ్రో చేసుకుంటే చాలా బాగా వస్తాయండి దీని ఫ్లవర్స్. సో ఇవి 20 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అండి. ఈ సీడ్స్కి నేను 4 స్టార్ రేట్ చేస్తాను. ఈ 4 స్టార్ రేట్ నేను ఓన్లీ బికాజ్ క్వాంటిటీకి మాత్రమే చేస్తున్నాను. క్వాలిటీ ఇంకా నాకు తెలియదు. వన్స్ నేను ఈ ప్లాంట్స్ కానీ ఈ సీడ్స్ జర్మినేట్ అయ్యి గ్రో అయిన తర్వాత మాత్రమే దాని క్వాలిటీ ఎలా ఉంది, ఎలా వచ్చాయనేది నేను రివ్యూ చేయగలను. సో దీని కాస్ట్ వచ్చి
189 రూపీస్ ఉండిందండి అమెజాన్ సెల్లింగ్ ప్రైస్. చూడండి 189 రూపీస్ ఉంది దీని కాస్ట్ వచ్చి. బట్ ఈ ప్రోడక్ట్కి 100 రూపీస్ కూపన్ ఉండిందండి కింద. సో ఆ 100 రూపీస్ కూపన్ అప్లై చేస్తే ఓన్లీ 89 రూపీస్ మాత్రమే నేను పే చేశాను. ఎవరైనా ఈ సీడ్స్ మీరు బై చేయాలనుకుంటే కూపన్ కూడా అప్లై చేయండి, 89 రూపీస్ మాత్రమే. అండ్ ఈ ఫ్లవరింగ్ సీడ్స్కి అన్ని బేస్ చేసుకొని నేను 4 స్టార్ రేట్ చేస్తున్నాను. అండ్ క్వాంటిటీ అండ్ ప్రైజింగ్ బేస్ చేసుకొని నేను 4 స్టార్ రేట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు సీడ్స్ క్వాంటిటీ కూడా. చూడండి వాళ్ళు మెన్షన్ కూడా చేశారు. సో ఇది అండి ఈరోజు వీడియో. ఇలాంటి రివ్యూస్ మీకు ఇంకా కావాలి అంటే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.